నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఉలిక్కిపడ్డ పట్టణాలు సీన్ కట్ చేస్తే అది మాక్ డ్రిల్. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకుని రానున్న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవైపు సామాన్య ప్రజలు పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసిస్తూ రోడ్డుపై అల్లర్లు సృష్టించి టైర్లు కాలుస్తూ తమ నిరసన తెలపటంతో మరోవైపు పోలీస్ సిబ్బంది వారిని తరిమికొట్టే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ విజయ్ ఆనంద్, సిఆర్పిఎఫ్ బృందం తన సిబ్బందితో పాల్గొన్నారు. నమస్కారం. ఈ మాబ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు డెమో చేయడం జరిగింది. మన టౌన్ సిఐ విజయానంద్ ఆర్ఐ గారి ఆధ్వర్యంలో మాబ్ను క్లియర్ చేసేదానికి ఈ యొక్క డెమో చేయడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ మాబ్ ఆపరేషన్స్ ముఖ్యంగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ 4వ తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు ఈ అల్లర్లను రెచ్చగొడితే వాళ్ళ మీదంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు వివరించే దాంట్లో భాగంగా పోలీసు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది తెలియజెప్పడం కోసము ఈ యొక్క డెమో ఆర్గనైజ్ చేయడం జరిగింది బస్టాండ్ సెంటర్లో. సో ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడతారు, ఒకరు గెలుస్తారు. బట్ వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకొని పోలీసుకు సహకరించి ఈ యొక్క ప్రాసెస్ను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న హితంగా జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్కు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నారు. అన్నదాతకు ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేయవలసిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్మన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సిద్ధం చేయాలని ఆమె కోరారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత లేకుండా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని ఉద్దానం త్రాగునీటి పథకం కింద 837 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించామని గ్రామీణ త్రాగునీటి పథకం అధికారులు చెప్పారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాల నిధులు మంజూరు విషయాలు చర్చించలేదు. ఈరోజు ఎలాగో మనం కోడ్లో ఉన్నాం కాబట్టి డిస్కషన్స్ కానీ మనం ఏది ఆమోదించలేం కాబట్టి సాయసంఘ సమావేశాలు యాజ్ వెల్ యాజ్ మన జనరల్ రెండు కూడా క్లబ్ చేసేసి మనకి అవసరమైన వరకే మనం దానికోసమే మాట్లాడుకుందాం. అయితే దానికి సంబంధించి నాకు తెలిసి డ్రింకింగ్ వాటర్ ఒకటి ఉంటుంది, మరి చిల్డ్రన్స్ డ్రామా చూపిస్తాము కంపల్సరీగా. ఇంక ఇవి కాకుండా ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి ఇరిగేషన్ సంబంధించి మరి అలాగే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రికాషన్స్ కోసం మన ఊళ్ళో మరి వర్షాలు పడుతుంటాయి, మరి అలాంటి జ్వరాలు కోసం. సో ఈ 4 అయితే సరిపోతుంది అన్నది అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఈ హెల్త్. సో ఈ 4 ఒకటితో ఒకటి పిలుద్దాము. సో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మరి సిఇఓ గారికి, మరి అలాగే మన వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి నా తోటి సంచులైనటువంటి జడ్పీటీసీ సభ్యులకు, ఆప్షన్ మెంబర్స్కు, మరి అధికారులకు, ఎంపీలకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేస్తూ సో లెట్స్ స్టార్ట్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా యూనియన్ బ్యాంక్ పనిచేస్తోందని విశాఖపట్నం జోనల్ జనరల్ మేనేజర్ శాలిని మీనన్ అన్నారు.
నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న వెంకటాపురం యూనియన్ బ్యాంకులో యూనియన్ బ్యాంక్ రిటైల్ ఎక్స్పో 2024ను ఆమె శనివారం ప్రారంభించారు. శ్రీకాకుళంలో జరిగిన రుణమేళాలో కొత్తగా రుణాలు వివిధ బ్రాంచీల నుంచి వచ్చిన ఖాతాదారులకు తక్షణమే రుణ మంజూరు చేసి వారికి అందజేశామన్నారు. ఇందులో ప్రముఖ బిల్డర్స్, కార్ డీలర్స్ మరియు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో యూనియన్ బ్యాంక్ అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంకులో ప్రతి నెల 14,000 చెల్లిస్తే 5 ఏళ్లలో 10 లక్షలు చెల్లిస్తుందని, ఇది గొప్ప అవకాశమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రీజనల్ హెడ్ ఎం వెంకట తిలక్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంకుగా కూడా ఉందని, అర్హత కలిగిన ఖాతాదారులకు వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ ఎక్స్పో ద్వారా 150 కోట్ల మేర రుణాలు అందజేశామని, ఈ ఏడాది 200 కోట్ల రుణాలు అందజేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. శనివారం నిర్వహించిన ఎక్స్పోలో సుమారు 8.6 కోట్ల గృహ, వాహన, విద్య, వ్యక్తిగత రుణాలు మంజూరు చేశామన్నారు. సుమారు 14 కోట్ల విలువైన రుణాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించామని వివరించారు. They are very competitive, so I request and appeal to all my customers in Srikakulam to experience the offerings given by the Union Bank and get associated with Union Bank, and I'm sure their experience will be very good, and Union Bank is known for its customer service, and we'll ensure that whatever request comes to us in terms of loan requirement or in terms of liability product, we are there. All the very best to the regional office as well as my branches also, who have actually geared up for this retail expo, and I wish all the success. దోమలు నివారించుట ద్వారా వ్యాధిని అరికట్టవచ్చని జూన్ నెలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటామని డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి అన్నారు. జూన్ 1 నుంచి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ఆరోగ్య, మున్సిపల్, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మాట్లాడుతూ ఈ మాసంలో మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల యొక్క నియంత్రణ చర్యలను ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా నిర్వహిస్తున్నామని, 2016 సంవత్సరం నుంచి మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గుతూ వస్తున్నాయని తెలియజేయటకు ఆనందంగా ఉందన్నారు. డెంగ్యూ 2021లో 117 కేసులు, 2022లో 89 కేసులు, 2023లో 54 కేసులు, 2024లో 5 కేసులు ఇంతవరకు గుర్తించడమైందని, మలేరియా 2021లో 22 కేసులు, 2022లో 9 కేసులు, 2023లో 11 కేసులు, 2024లో 1 కేసు ఇంతవరకు నమోదయ్యాయని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మలేరియాకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేయటం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసోత్సవంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి మనం మలేరియా మాసోత్సవంగా చేసుకుంటున్నాము. దీనికి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే. మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్నాయి కేసులు. ఈ నెలలో ఇంతవరకు 1 కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యింది. గత సంవత్సరం అయితే 5 కేసులే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు 100ల కొద్దీ నమోదవుతున్నాయి. సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి వచ్చే 1-2 కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత, మా కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో, ప్రతి పౌరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి, మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి. సో థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా అంతటా హనుమంతుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం మరియు కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి.
శ్రీకాకుళం నగరంలో కృష్ణా పార్క్ జంక్షన్లో వెలసిన కోదండ రామాలయం, పుణ్యపు వీధి, విశాఖ బి కాలనీలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అంజనీ పుత్రుడు కారణ జన్ముడని, ఆయన నుంచి అనేక సుగుణాలు అలవర్చుకుని జీవన ప్రమాణాలు నేర్చుకోవాలని అన్నారు. శ్రీరాముని భక్తునిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు అంజనీ పుత్రుడని అన్నారు. వైశాఖ బహుళ దశమి నాడు హనుమ జయంతి జరుపుకోవటం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తుందని అన్నారు. వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ హనుమత్ సదాన్మంగళం. వైశాఖ బహుళ దశమి నాడు స్థిరవారం. అందులో విశేషం ఏంటంటే ఆయన శనివారం పుట్టారు స్వామి. ఈరోజు శనివారం పడింది. ఈ క్రోజనామ సంవత్సరంలో శనివారం అన్నీ కలిసి ఇవాళ చాలా ఉత్కృష్టమైన దినం కాబట్టి ప్రతి సంవత్సరం చేసిన కంటే కొంచెం అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. ఇక్కడ స్వామికి సహస్ర తమాలపత్ర అంటే నాగవల్లి దళ అర్చన, సింధూరార్చన, నిమ్మకాయలతో అష్టోత్తర శరణామార్చన ఇవన్నీ కూడా జన్మదినోత్సవం. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవ రహస్యం చాలా ఉంది. రుద్రాంశ సంభూతుడైన కేవలంగా రుద్రవీర్య ఉజ్వలాయ నమః, రుద్రవీర్యం నుంచి ఉద్భవించిన వాడు ఆంజనేయ స్వామి అని శాస్త్రవచనం. అయితే ఎందుకు వచ్చాడు భూమి మీదకంటే కేవలంగా రామదాసు, నేను దాసుని నేను చెప్పుకొని వచ్చాడు. ఎక్కడ అహంకారం ఉన్నది మాత్రం కూడా మనకు కనిపించదు ఆంజనేయ స్వామిలో. నేను సాక్షాత్ రుద్రాంశ సంభూతులను చెప్పేసి ఎక్కడా గర్వం వహించలేదు. ఆయన తెలిసినట్టు నవవ్యాకరణ పండితుడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ఏమీ తెలియని వాళ్ళలాగే ఆ రామదాసుని, నేను రాముడికి భక్తుడిని. ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? కేవలంగా వైకుంఠవాసుడు నారాయణ స్వామి. అంచేత ఒక దాసుడు ఎలా ఉండాలి, ఒక కృతజ్ఞత ఎలా ఉండాలి అన్నది నేర్చుకోవాలంటే ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. ఆంజనేయ స్వామి వారు విగ్రహ ప్రతిష్ట రాముల వారి విగ్రహ ప్రతిష్ట సమయంలోనే జరిగింది. అయితే దేశవ్యాప్తంగా హనుమ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవపతంగా జరుగుతున్నాయి. అలాగే ఈ దేవాలయంలో కూడా వెలసిన శ్రీ కోదండరామ ఆలయంలో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమలు చాలా ఉన్నాయి. ఈ స్వామికి నమస్కరించుకొని మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా సరే దిగ్విజయంగా జరుగుతుంది. లోకవ్యాప్తంగా ఈ ఆంజనేయ స్వామి తాలూకా మహిమలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయంలో ఎవరి కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి కోసం స్వామిని అప్పాలమాలతోని, వడమాలతోని, తమలపాకులతోని, నిమ్మకాయలతోని పూజలు చేసుకుంటూ వారి కోరికల్ని దిగ్విజయం చేసుకుంటున్నారు. సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. సూర్యక్రియ అమోఘమైన ఫలితాలు ఇస్తుందని అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణలో సూర్య నమస్కారాలు చేసుకునే భక్తులకు దేవస్థానం పాలక మండలి సభ్యులు నెమలిపురి కోటేశ్వర చౌదరి సౌజన్యంతో శ్రీ సూర్యనారాయణ స్వామి చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి సూర్య నమస్కారాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. వేదకాలం పురాణాల్లో సూర్య నమస్కారాల ప్రస్తావన ఉందని, రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందు రామునికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలు బోధిస్తారని, ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన సూర్య నమస్కారాలు సర్వరోగ నివారణగా పనిచేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు నెమలపురి కోటేశ్వర చౌదరి, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మందిరంలో ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ విగ్రహానికి పంచామృతాభిషేకాలు, సహస్ర తమలార్చన, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో జరిగిన ఈ వేడుకల్లో ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, కొంక్యాన వేణుగోపాల్, సావిత్రమ్మ, శివశంకర్, మంగమ్మ, కార్యదర్శి రంగారావు, కోశాధికారి భవానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ జయంతి సందర్భంగా మన విశాఖ బి కాలనీ షిరిడి సాయి సేవా సత్సంగం వారి మందిరంలో
ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉదయం పంచామృతాభిషేకాలతో పాటు సహస్ర తమలార్చన, లింబు అష్టోత్తర లింబు పూజతో పాటు అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు 108 మంది 108 మందితే 108 పారాయణం మన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ప్రసాద వితరణ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టదలిచాం. అందుకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ శ్రీమతే హనుమతే నమః, శ్రీ రామానుజాయ నమః, సద్గురు సాయినాథాయ నమః. మనకి కలియుగంలో సప్త చిరంజీవుల్లో అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా హనుమత్ జయంతి మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు షిరిడి సాయిబాబా సేవా సత్సంగం విశాఖ బి కాలనీ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు మధుకర్ విలేకరి గారి సారథ్యంలో కొంకేణ మురళీధర్ గారి ప్రోత్సాహంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు హనుమత్ జయంతి వేడుకలు మహావైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి సహస్ర నాగవల్లిలార్చన చేసాం. అలాగే సింధూరంతో పూజ, అష్టోత్తర నిమ్మకాయలతో నింబుఫల పూజ జరిపించాం. వడమాల, అప్పాలమాల, అలాగే విశేష ప్రసాద వితరణ, 108 హనుమాన్ చాలీసా పారాయణ సభ్యులందరి చేత, విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ సభ్యులందరి చేత కూడా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వారు అనుకున్న కార్యక్రమాలలో దిగ్విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ హనుమత్ సదానమంగళం అని వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు మందవాసరం అంటే శనివారం నాడు స్వామివారి యొక్క జననం జరిగిందని ఆనాడు త్రేతాయుగంలో నానుడి దాన్ని ఆనవాయితీగా చేసుకుంటూ ఈరోజు వైశాఖ బహుళ దశమి శనివారం కూడా పడింది. విశేషమైన పర్వదినం కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారి యొక్క అభీష్టాలని నెరవేరి ఆయురారోగ్య సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నగరం కృష్ణా పార్క్ శ్రీరామ మందిరంలో ఆంజనేయుని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నవమిని పురస్కరించుకుని స్వామివారికి వేకువజాము నుంచే అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. నమ శ్రీ సాయినాథాయ నమ, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఈ రోజున సువత్సర సమేత అభయాంజనేయ స్వామివారి జన్మదిన ప్రీత్యర్థం కూడా ఈ యొక్క రామ మందిరంలో శ్రీ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా కూడా నాగవల్లి దళార్చన జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సర్వదా ప్రార్థిస్తున్నాను. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఆదివారం నాడు హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే వేలాది మంది హనుమాన్ భక్తులు దీక్షలు విరమించేందుకు హనుమాన్ ఆలయాలకు చేరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కోటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయునికి వేకువజాము నుంచి విశేషాభిషేకాలు చేపట్టారు. విశేష అలంకరణ చేసిన అనంతరం భక్తుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడు జన్మించిన రోజును హనుమాన్ జయంతిని జరుపుకుంటారన్నారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారని, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి తిథి రోజున జరుపుకుంటారని తెలిపారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిందన్నారు. హనుమంతుడి ఆశీస్సులు కావాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున పలు మంత్రాలను పఠించటం వల్ల తమ జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందటంతో పాటు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని చాలామంది నమ్ముతారన్నారు. గంభీరాయ
లింగభూషితాయ నమః శ్రీ ఆంజనేయ దేవతాయ నమః నానావిధ విరాజనం ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రోచ్చారణతో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో మంగువారితోట హనుమాన్ జంక్షన్ హోరెత్తింది. వైశాఖ బహుళ దశమి శనివారం హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగువారితోట హనుమాన్ జంక్షన్ వద్ద కొలువు తీరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో ఉదయం 6 గంటల నుంచి సుప్రభాతం, 7:30 నుంచి సంకల్పం, విశేష గోక్షీర భస్మ చందన పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, తదుపరి విశేష అలంకరణ, లోక కళ్యాణార్థం మన్యు సూక్త హనుమాన్ చాలీసా పారాయణం, సింధూర నాగవల్లి అష్టోత్తర నామార్చన, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం బ్రహ్మశ్రీ వేమకోటి ప్రదీప్ శర్మ గారి పర్యవేక్షణలో వైభవంగా జరిగాయి. అనంతరం తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగరంలోని స్థానిక DCCB కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం హనుమత్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యాన ఘనంగా జరిగాయి. ఆలయంలో కొలువై ఉన్న త్రిబేరాలలో ఒకటైన శ్రీరామచంద్రుని పక్కన ఉన్న హనుమాన్కు జయంతి సందర్భంగా పంచామృత అభిషేకం, అష్టోత్తర తమలపాకులతో ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమత్ జయంతి విశిష్టతను ప్రధాన అర్చకులు వివరించారు. హనుమత్ జయంతి వేడుకలు సంవత్సరంలో 3 సార్లు నిర్వహిస్తుంటామని, చైత్రమాసంలో పౌర్ణమి రోజున, వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున, మార్గశిర మాసంలో మరోసారి జరుపుతూ ఉంటామని చెప్పారు. పరశురామ సంహిత అనే గ్రంథంలో ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి రోజున జన్మించారని ఉందని తెలిపారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసిరావు మాట్లాడుతూ ఏకాదశ రుద్రుల్లో ఆంజనేయుడు ఒకరని వివరించారు. పరమేశ్వరుడి అంశతో జన్మించారని, సప్త చిరంజీవుల్లో ఆంజనేయుడు ఒకరని చెప్పారు. హనుమత్ జయంతి వేడుకలు ఆలయంలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు శ్రీరామ్మూర్తి, సురేష్ కుమార్, మధుసూదన్ రావు, శ్రీనివాసులు, మురళి, లక్ష్మీపతి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒక పేరు అంటే స్వామివారి యొక్క అనేక గ్రంథాల్లో కూడా ఆయన యొక్క పండితుడట. అదేవిధంగా మనోజవం మార్గతుల్య వేగం, స్వామి ఏ విధంగా అయితే గాలి మన మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంతకన్నా వేగంగా వెలిగే శక్తి సామర్థ్యుడు ఆంజనేయ స్వామి వారు. అదే వేగంతో మన శ్రీభూసమేత వెంకటేశ్వర దేవాలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి యొక్క వాయువేగం అయితే ఎంత వేగంగా జరుగుతుందో మా దేవాలయ అభివృద్ధి అంత వేగంగా జరిగి భక్తులు ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు నెరవేరుస్తూ కూడా ఇవన్నీ కూడా భక్తులకు ఎంతోమంది నిదర్శనాలుగా స్వామి కొలువై ఉన్నారు. కాబట్టి విశేషంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ఇప్పుడు పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారికి అష్టోక తమలార్చనతో, సింధూరార్చనతో స్వామివారికి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా ప్రాంతాల వారీగా సంవత్సరంలో 3 పర్యాయాలు మనం జన్మదినం జరిపించుకున్నటువంటి మహా బలశాలే కాకుండా మహాభక్తుడు, రామభక్తుడు అయినటువంటి హనుమంతుడు మన ఆలయంలో ఉండటం మనందరి తాలూకా అదృష్టంగా భావించి మనం కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. అయితే ఈ మన అత్యుత్సవం గారు చెప్పినట్టుగా వాయుపుత్రుడు ఎంత వేగంగా ప్రయాణిస్తారో అదే రకంగా మనం ఏంటంటే ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందడమే కాకుండా మన ఆలయంలో వచ్చినటువంటి భక్తులతో యొక్క కోరికల్ని మన్నించి వారి కోరికలను సఫలీకృతం చేస్తున్నారనే నిదర్శనం మనం గత సంవత్సరం వెంకటేశ్వర స్వామికి కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరిపించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అది జరిగినప్పటి నుండి ప్రతి నెల 1 కానీ 2 కానీ 3 కానీ కళ్యాణాలు మన భక్త బృందం నుండి వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి జరిపించడం జరుగుతుంది. ఇదే విధంగా భక్త బృందం అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని, అదేవిధంగా ఈ ప్రచార సాధనాలు కూడా
మనకి చాలా ఈ 3 సంవత్సరాల్లో కూడా ప్రచార సాధనాలు కూడా ఉన్నతంగా బయటికి ఇక్కడ ఆలయం ఉంది, ఈ ఆలయంలో విశిష్టత ఉంది అన్నటువంటిది చేసినందుకు వారికి కూడా మన కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వార్తలు సమాప్తం. మళ్ళీ తదుపరి బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.